బ్యాక్ టు స్టోరీ బోర్డ్. పాలు పోసినా విషం కక్కే గుణం ఉన్న పాక్ పాలకులు సందు దొరికితే కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. భారత పతనానికి పథకాలు వేస్తోన్న పాక్ దుష్ట బుద్ధికి దశాబ్దాల చరిత్ర ఉంది. భారత రెండో ప్రధాని శాస్త్రిజీ నుంచి తాజా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు కాశ్మీర్ సమస్యను తీర్చడానికి చేయని ప్రయత్నం లేదు. సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించినా పాక్ కుక్క బుద్ధి మాత్రం మారడం లేదు. పచ్చని భారత్లో చిచ్చు పెట్టేందుకు పాక్ చేయని ప్రయత్నమే లేదు. దేశం ముక్కలైన ఏడాదిలోనే మన మీదకు దండెత్తొచ్చింది పాకిస్తాన్. కాశ్మీర్ను ఆక్రమించుకోవాలన్న పాక్ తొలి ప్రయత్నాన్నే భారత సేనలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. నాటి నుంచి దొరికినప్పుడల్లా పాక్ తన దుష్టబుద్ధి చూపిస్తూనే ఉంది. నెహ్రూ మరణం తర్వాత ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రిజీ పాక్ను ఉక్కుపాదంతో అణిచివేయాలని చూశారు. శాంతి మార్గంలో ముందుకెళ్లిన శాస్త్రిజీ జై జవాన్ జై కిసాన్ నినాదంతో పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి 1965 యుద్ధంలో భారత్ను విజేతగా నిలబెట్టారు. ఆనాటి యుద్ధానికి చరమగీతం పాడేలా తాష్కెంట్ ఒప్పందానికి బాటలు వేసింది శాస్త్రిజీనే. కానీ 1965 జనవరి 10న ఆ ఒప్పందం జరిగిన మర్నాడే శాస్త్రిజీ మరణించడంతో పాక్కు కొత్త బలం వచ్చినట్లయింది. ఇప్పటికీ శాస్త్రిజీ మరణం వెనుక రహస్యంగానే ఉండిపోయింది. శాస్త్రిజీ తర్వాత పాక్కు గట్టిగా బుద్ధి చెప్పిన ప్రధాని ఇందిరాగాంధీ. 1971లో పాక్ ఎన్నికల సమయంలో తూర్పు పాకిస్తాన్ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్, పశ్చిమ పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ యాహ్యా భుట్టోల మధ్య రాజకీయ వైరం బంగ్లాదేశ్ విముక్తికి బీజాలు వేసింది. పాక్ పాలకుల దుర్మార్గాలను సహించని ఇందిరాగాంధీ సైనిక చర్యలకు ఆదేశించి బంగ్లాదేశ్ విముక్తికి సహకరించారు. ఈ యుద్ధంలో కూడా పాక్ తీవ్రంగా ఓటమి పాలైంది. పాక్ భారత్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలన్నిటిలో 1971 యుద్ధంలోనే ఎక్కువ మంది మరణించారు. అప్పటి నుంచి భారత్ మీద మరింత పగ పెంచుకుంది పాక్. గతంలో 2-3 గొప్ప అవకాశాలను మనం జారవిడుచుకున్నాం. అన్నిటికంటే బహుశా అతి గొప్ప అవకాశం 1971లో మనం బంగ్లాదేశ్ విమోచన తర్వాత, ఆ యుద్ధంలో భారతదేశం అఖండ విజయం సాధించిన తర్వాత 93,000 మంది పాకిస్తానీ సైనికులు మన చేతుల్లో బందీలుగా ఉన్నారు. అప్పుడు భుట్టో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అధికారం యాహ్యా ఖాన్ పదవి పోయిన తర్వాత భుట్టో ప్రధానమంత్రిగా వచ్చాడు. రాజు అధ్యక్షుడు అయినట్టున్నాడు మొత్తమాట. ఇందిరాగాంధీ మన దేశంలో తిరుగులేని నాయకురాలుగా ఆవిడ ఉన్నది ప్రధానమంత్రిగా. అప్పుడు నిజంగా ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని ఈ రెండు దేశాల మధ్య శాశ్వత పరిష్కారాన్ని తెచ్చే అవకాశం ఉండే. దాన్ని ఆనాడు ప్రభుత్వం జారవిడుచుకున్నది. 3 సార్లు భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్న పాక్కు బుద్ధి రాలేదు. 1999 కార్గిల్లో 4సారి భారత సైన్యం చేతిలో చావు దెబ్బతింది. అయినా కుక్కతో ఒక వంకరన్నట్లు పాక్ బుద్ధి మాత్రం మారలేదు. నిజానికి పాక్కు బుద్ధి చెప్పడం మన సైన్యానికి ఒక్కరోజు పని. కానీ ఇన్నాళ్లు మన పాలకులు శాంతి మంత్రాలు చదువుతూ కాలం గడిపేయడంతో మన సహనాన్ని పాక్ చేతగానితనంగా తీసుకుంటోంది. ఇప్పటి వరకు భారత్ పాక్ల మధ్య జరిగిన యుద్ధాల్లో 10,733 మంది భారతమాత పుత్రులు యుద్ధభూమిలో కన్నుమూశారు. 1948 జమ్మూ కాశ్మీర్ ఆపరేషన్లో 1,104 మంది, 1965 పాక్ యుద్ధంలో 3,264 మంది, 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో 3,843 మంది, 1999లో కార్గిల్ యుద్ధంలో 522 మంది దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. 15 ఏళ్ల కిందట కార్గిల్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వాటి ఫలితంగా 2003లో భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పాక్ ఆ ఒప్పందం మీద సంతకం చేసినా ఏనాడూ దానికి కట్టుబడలేదు. గడచిన 11 ఏళ్లలో సరిహద్దుల్లో కొన్ని వందల సార్లు దాడులకు తెగబడింది. ఇక చాలా సార్లు ముష్కర మూకల్ని అడ్డు పెట్టుకుని భారత్లో నరమేధం సృష్టించింది. ఆసియా ఖండంలో భారతదేశం గనక అజేయంగా ముందుకు సాగుతున్నట్లయితే ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి శక్తిగా భారతదేశం ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఆ దేశం ఆ శక్తిగా ఎదగకుండా చేయాలి అన్నట్లయితే ఒక కంట్లో నలుసు పంట్లో రాయిలాగా పాకిస్తాన్ని భారతదేశం మీదకి ఎంతసేపు ఎగదోస్తూ ఉండాలి. ఇది మన పొరుగున ఉన్నటువంటి కొన్ని దేశాల యొక్క కుట్ర. అందుకోసం అని చెప్పని పాకిస్తాన్కి ఆయుధాలని సరఫరా చేయటం, కావలసినటువంటి ఇతరత్ర సహాయాలను అందించడం
చేసేది. ఇటువంటి కుట్రలు కుయుక్తుల్లో ఒక చైనా లాంటి దేశమే కాకుండా నిన్న మొన్నటి వరకు ఆ మాటకు వస్తే ఇంకా ఈ రోజుకి కూడా అంతో ఎంతో అటువంటి సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి దేశం అమెరికా అని కూడా మనం చెప్పుకోవాలి. ఈ వీటిని చూసుకొనే ఈ దేశం మన మీద రెచ్చిపోతూ ఉంటుంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే పాక్ మరింత రెచ్చిపోతుందన్నది చరిత్ర చెప్తున్న సత్యం. ఇప్పుడు కూడా అదే రీతిలో భారత్ను దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు పీఠం మీద ఉన్నది ప్రధాని మోడీ. ఇన్నాళ్లు ఉన్న ప్రధానులంతా ఒక ఎత్తు, మోడీ ఒకరు ఒక ఎత్తు. తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామన్న మోడీ భవిష్యత్తులో కాశ్మీర్ సమస్యను కూడా అంతే దూకుడుగా పరిష్కరిస్తారని ఆశపడుతున్నారు. పాక్కు బుద్ధి చెప్పడం అన్న విషయంలో మోడీ సమర్థులే, దాన్ని కాదనలేం. కానీ ముప్పు ముంచుకొస్తున్నప్పుడు దాన్ని తప్పించే ప్రయత్నం చేయకుండా మీనమేషాలు లెక్కించడం కూడా ప్రమాదమే అన్నది కొందరి అభిప్రాయం. పాక్ లాంటి పాము బుసలు కొడుతున్నప్పుడు రైట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే కోరి ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. అందున నవాజ్ షరీఫ్ లాంటి నాయకుల్ని నమ్మడం కూడా సరికాదు. భవిష్యత్తులో మోడీ వెయ్యబోయే అడుగుతో ఇవాల్టి భారత మౌనం సహనమే కాని చేతగానితనం కాదన్నది పాక్కు స్పష్టంగా అర్థమవ్వాలి. పాక్ ఆగడాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేలా మోడీ తీసుకునే నిర్ణయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.